రెడ్డిగా రాష్ట్రంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. అయితే దీనికి బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదిక అయింది. ఇవాళ జరగనున్న సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధం చేశారు పార్టీ శ్రేణులు. ఇక చరిత్రలో నిలిచిపోయేలాగా పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 3 సభల్లో భారీగా జన సమీకరణ వైసీపీ చేపట్టింది. ఇక 4వది చివరి సభగా చెప్పిన ఆ పార్టీ దీనికి రాయలసీమ జిల్లాల నుంచి 15 లక్షల మందిని తరలించాలని ప్లాన్ చేసింది. అంతమందిని తరలించడం ద్వారా ప్రజలు తమ వైపే ఉన్నారని ఆ పార్టీ చెప్పాలని అనుకుంటోంది. అందువల్ల ప్రకాశం జిల్లా బాపట్ల అద్దంకిలోనూ మేదరమెట్ల దగ్గర హైవే పక్కన జరిగే ఈ 4వ సభ సిద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, సిద్ధం సభకైతే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది 4వ సభ, 3 సభలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 4వ సభకు సంబంధించి 15 లక్షల మందిని తీసుకురావాలి రాయలసీమ నుంచి అని చెప్పి ప్లాన్ చేశారు. అయితే ఇది 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందా? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మమతా, ఈరోజు అటు ఒంగోలు జిల్లా అద్దంకి మండలం మేదరమెట్లలో జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి సభ. అదే ఆఖరి సిద్ధం సభ కూడా. అంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఆఖరి సిద్ధం సభ కావడంతో ఏదైతే మొన్న జరిగినటువంటి దెందులూరు సభ, తర్వాత రాప్తాడు వంటి సభల్లో లక్షలాదిగా జనం తరలి రావడం, దాన్ని మించి దానికంటే కూడా 4 రెట్లు అధికంగా జనం సమీకరణ చేస్తూ 40 నియోజకవర్గాల్లో ఈరోజు ఏదైతే ఎన్నికల శంకారం పూరించేలాగా ఈ సభ నిర్వహించుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 40 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 2800 ప్రభుత్వ బస్సులతో పాటు అనేక వేలాదిగా ప్రైవేటు వాహనాలు కూడా సిద్ధం సభ వైపు తరలి వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క మేదరమెట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సిద్ధం సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. 4800 మంది పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సిద్ధం సభ ద్వారా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం రొమ్ము విరుచుకుని తను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే నేను ప్రతి ఇంట్లో న్యాయం చేశాననుకుంటే నాకు ఓటు వేయండి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరి ప్రజలను ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు ప్రతిపక్షాలు ఈ జగన్ వ్యాఖ్యలకు నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సిద్ధం సభ ఏదైతే ఉందో ఈ సిద్ధం సభలన్నీ కూడా విజయవంతంగా కూడా కొనసాగాయి. అలాగే ఆ భారీ స్థాయిలో జనం రావడం కూడా. ఇప్పుడు తాజాగా చూస్తే ఇటు ఒంగోలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభకు సంబంధించి 3 జిల్లాలు అంటే ఇటు ఒంగోలు, అటు గుంటూరు జిల్లా, ఇటు నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి 40 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి లక్షలాదిగా జనం అయితే తరలి వస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఎంతో ధైర్యంగా రొమ్ము విరిసి ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రతిపక్షాలు ఏం చేయాలో కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఇక్కడ ఆ విధంగా సభల ద్వారా చూపిస్తున్నారంటే ఇది నిజంగా ఆయనకు ఉన్నటువంటి సత్తాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ సిద్ధం సభలు మాత్రం హాట్ టాపిక్గా మారిని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఈ సిద్ధం సభలకు సంబంధించి ఇప్పుడు ఇదంతా సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏదైతే 3 పార్టీలు ఏకతాటిపైకి వచ్చినప్పటికీ కూడా ఇటువంటి స్థాయి సభను ఎక్కడ కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఒంగోలు అంతా కూడా పూర్తిగా ఈ వైఎస్ఆర్సీపీ మయమైందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సభ ఏదైతుందో చాలా ప్రతిష్టాత్మక ఈ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఈ సభను నిర్వహించేందుకు ఇప్పటికీ గతంలో కూడా ఏదైతే కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ విజయసాయిరెడ్డి బస్ చేసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఈ యొక్క సభనైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి జాతీయ రహదారి పైన అంటే ఇటు విజయవాడ నెల్లూరు జాతీయ రహదారి పైన భారీగా వాహనాలు కూడా స్తంభించాయి. లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి జనం ఒకవైపు అయితే వేలాదిగా తరలి వస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు వీరందరితోటి కూడా ప్రస్తుతానికి కోలాహలం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సభలు నిర్వహించిన తర్వాత నేరుగా ఈ రోజు ఈ సభ నుంచే ఎన్నికల మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తారని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 15 లక్షల మంది వస్తున్నటువంటి సభల నుంచే మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తారంటూ కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వరాల జల్లు కురిపించబోతున్నాడు రాష్ట్రానికి అనే దాని మీద మరొకసారి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు సభకు వెళ్ళిన వారు కానీ టీవీల ముందు ఉన్నవారు కానీ అంతా కూడా ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడంటూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మమత, నాకల అనే ఒక పేరుతో అయితే హోర్డింగ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో మెయిన్గా యువత, అలాగే రైతులు, అలాగే విద్యార్థులు వీళ్ళందరికీ సంబంధించి, వృద్ధులకు సంబంధించి అయితే ఈ క్యాంపెయిన్ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి దీనికి సంబంధించి ఏ విధంగా ప్రసంగించే అవకాశం ఉందంటారు? ఈ ప్రసంగం కూడా కీలకం కానున్నట్టుగా తెలుస్తోంది. మమత, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంక్షేమ పథకాలు గతంలో ఉన్నాయో ఆ హోర్డింగ్లన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అంటే విద్యార్థుల కళ నా కళ, అలాగే రైతుల కళ నా కళ, ఈ విధంగా అన్ని హోర్డింగ్లు పెట్టుకుంటూ వెళ్తూ ప్రతి చోట కూడా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలను ఆలోచింపజేస్తున్నటువంటి మీరు కళలు కానండి, కళను నేను నెరవేరుస్తానన్న రీతిలో ఆయన పెడుతున్నటువంటి హోర్డింగ్లకు ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువ ప్రజాదరణ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన కోడలన్నింటిలో కూడా కనిపించేటువంటి ఈ యొక్క హోర్డింగ్లు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల కళ నా కళ, ఉద్యోగుల కళ నా కళ అని అంటూ కూడా, కార్మికుల కళ నా కళ అంటూ కూడా కొన్ని పెట్టారు. అయితే ఇవాళ సంక్షేమ ఫలాలకు సంబంధించి కూడా ఆ హోర్డింగ్ల మీదే సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందించబోతున్నారు, వృద్ధులకు, వ్యవసాయ రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు ఏవైతే అవ్వాతాతలకు ఉన్నా అవ్వాతాతలకు పెన్షన్ ఏ విధంగా రాబోతుంది, తర్వాత ఇప్పటివరకు 3,000 రూపాయలు ఏదైతే అన్నారో విడతల వారీగా 3,000 రూపాయలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీ అక్కడ 4,000 వరకు కూడా ప్రకటిస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ఈయన ఇప్పుడు ఎంత సమర్థవంతంగా దాన్ని ఢీకొడతారనేది చూడాలి. మొత్తం మీద ఇది ఏవైతే మేదరమెట్లో ఈ యొక్క సిద్ధం సభ ఉందో ఖచ్చితంగా ఇది ఎన్నికల శంఖారావం అనే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో అనూహ్య మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏవైతే పార్టీ నుంచి కొంతమంది అసంతృప్తులు బయటకు వెళ్ళిపోయారో వాళ్ళని కూడా ఆలోచింపజేసేలాగా ఈ యొక్క మేనిఫెస్టో ఉండబోతుంది. ఈ సభలో ఆయన ప్రసంగం ఉండబోతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. మమత, అలాగే మేనిఫెస్టో ఉంది అని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి అంశాలు ఉండే అవకాశం ఉందంటారు? ఎలాంటి పథకాలు చేంజ్ చేసే అవకాశం ఉందంటారు? ఇంకా కొత్త ఏమైనా యాడ్ చేస్తున్నారా దాంట్లో? అంటే ప్రస్తుతానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని గతంలో కూడా ఏదైతే అధికారంలో తీసుకొచ్చినటువంటి నవరత్నాలను కొనసాగిస్తూనే మరొక కీలకమైనటువంటి నవరత్నాల్లో మరింత ఇంప్రూవ్మెంట్ చేసేలాగా, అంటే ఇంకా వాటిని ఇంకా ఇప్పటి వరకు ఎంతైతే ఇస్తున్నారో దాన్ని డబుల్ చేసేలాగా కానీ ఇతరత్ర కార్యక్రమాలు ముఖ్యంగా ప్రధానంగా 4 ప్రధాన అంశాలు అయితే ఈయన దృష్టిలో పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య వ్యవస్థ, అలాగే వ్యవసాయం, విద్యార్థులు, అలాగే వృద్ధులు, ఈ 4 వ్యవస్థల మీద కూడా, ఈ 4 సంక్షేమ ఫలాల మీద కూడా గట్టిగా ఇంకా బలమైనటువంటి ముద్ర వేసుకునేలాగా వారికి మరింత
ఆర్థిక సాయం అందించేలాగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఏ విధంగా ఆర్థిక లోటును భర్తీ చేసుకోవాలనే దాని మీద కూడా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సిద్ధం సభ ద్వారా చెప్పేటువంటి ఈ యొక్క సంక్షేమ ఫలాలు కానీ ఆయన ఇచ్చేటువంటి మేనిఫెస్టో కానీ తద్వారా రాష్ట్రానికి ఎంత భారీ బడ్జెట్ అవుతుందనే దాని మీద కూడా ఇప్పుడైతే దాన్ని ఏం చెప్తారు, దాని మీద ఏ విధంగా ఎదురు దాడి చేయాలనేది ప్రతిపక్షాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్షాలను అందరినీ కూడా నివ్వెరపరిచేలాగా కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. ఆయన మేనిఫెస్టో కూడా అదే రీతిలో ఉండబోతుందంటూ కూడా తెలుస్తూ ఉంది మమత. రైట్, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ సభకు సంబంధించి? అంటే ప్రజలైతే ప్రస్తుతానికి ఏదైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంతా కూడా ఈ సభలు చూసినప్పటి నుంచి కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు, మళ్ళా మా అన్న రాబోతున్నాడు అంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సభల ద్వారా మాత్రం కొంతవరకు కూడా కొన్ని ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని మాత్రం కొంతమంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలకు మరొకసారి సీఎం జగన్ వరాలు కరుణించబోతున్నాడని తెలుస్తుంది. Right. Thank you, Edkondalu. Thanks for the details.